ఏంటండి ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్? అంటే విద్యార్థినులు బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టడం అనే ఘటన ఎలా బయటకు వచ్చింది? ఎందుకు ఇంతవరకు ఎవరు స్పందించలేదు? ఇంతవరకు కఠినమైన చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు మనకి. ఒకటండి, ముందు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి ఘటన ఈ వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి విద్యార్థులని చిత్రీకరించడం, రికార్డ్ చేయడం అనేది ఇది ముందు అందరూ ఖండించాల్సింది, సభ్య సమాజం అంతా తలదించుకోవాల్సినటువంటి ఘటన. సిఎంఆర్ కాలేజ్ ఏదైతే ఉందో మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్నటువంటి కాలేజీలో నిన్న రాత్రి అగంతకులు రూమ్లో తొంగి చూశారని, కిటికీలు పట్టుకొని ఆ రూమ్లోకి వస్తున్నారు, వాళ్ళు ఉండే గదుల్లోకి వస్తున్నారనే ఒక అనుమానంతో విద్యార్థులు పరిశీలన చేస్తే కొన్ని అంశాలు రికార్డు కెమెరాలు, వాష్రూమ్లో కెమెరాలు పెట్టడానికి వచ్చారు, వంట చేస్తున్నటువంటి కొంతమంది మీద మాకు అనుమానం ఉందనే పేరుతో విద్యార్థులందరూ ఆందోళన దిగారు. అయితే ఆందోళన దిగిన తర్వాత తెలిసిన అంశం ఏంటంటే ఇది ఏదో ఒక పూట జరిగిందో, నిన్న మాత్రమే జరిగిందో కాదు. గత 3 నెలల నుంచి 300 పైగా వీడియోలు రికార్డ్ చేశారని ఈరోజు విద్యార్థులు ఆరోపిస్తున్నారు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రీతిరెడ్డి అని చెప్పేసి ఒక ఆమె ఈ వీడియోస్ అన్నింటినీ, ప్రైవేట్ వీడియోలు అన్నింటినీ తన దగ్గర పెట్టుకొని ఆ హాస్టల్లోనో కాలేజీలోనో ఫీజు కట్టలేదంటేనో, భోజనం బాగలేదంటేనో, లేదు ఇంకేదైనా అంశాలు అక్కడ ప్రశ్నించినప్పుడు ఇగో పలానా వీడియో మీది నా దగ్గర ఉంది, మీరు ఇట్లా చేస్తే మిమ్మల్ని నేను బ్లాక్మెయిల్ చేస్తాను, ఎట్లా జరిగిన ఘటనలు కూడా నేను కూడా విద్యార్థులు వాపోతున్నటువంటి ప్రీతిరెడ్డి అని ఒక వార్డెన్ ఎవరైతే ఉన్నారో బ్లాక్మెయిల్ చేసిందని మేము రాత్రి సంఘటనలో ఉన్నాము. ఆ సంఘటన దగ్గర విద్యార్థులు చెప్పుకున్నటువంటి అంశాలు, మీతో డైరెక్ట్ గా చెప్పుకున్న అంశాలు. ఎస్ మేము. కాబట్టి ఈరోజు విద్యార్థుల్ని చదువు కోసం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి, సిఎంఆర్ కాలేజ్ అంటే మల్లారెడ్డి గారి తమ్ముడు గోపాల్ రెడ్డి గారి కాలేజు. ఈరోజు మల్లారెడ్డి గారికి కూడా ఒక మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే కూడా మల్లారెడ్డి గారే అనుకుంటారు. అవునండి, అవును. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, అతని కొన్ని వాటాలు ఉన్నాయి, అతని తమ్ముడు గోపాల్ రెడ్డి గారు ఆ కాలేజీలో ఉన్నారు. విద్యార్థుల దగ్గర నుంచి ₹1 ఫీజు తగ్గమంటే తగ్గరు, ₹1 కూడా డొనేషన్ లేకుండా కాలేజీలో సీట్ ఇవ్వరు. ఇక్కడ ఒక విభజన కూడా ఉంది. కన్వీనర్ కోటాలో వచ్చే వాళ్ళకి ఒక రకమైనటువంటి చదువు, ఒక రకమైన వసతి, మేనేజ్మెంట్ ఫీజులు కట్టే వాళ్ళకి ఒక రకమైన వసతి, ఒక రకమైన చదువు కూడా ఉంది. ఇక్కడ ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, మాకెందుకు ఈ డిఫరెన్స్ అని ప్రశ్నించిన వాళ్ళకు కూడా ఇట్లాంటి ఏదైతే బ్లాక్మెయిల్ అంటామో ఇట్లాంటి ఘటనలు కూడా ఎదురైన పరిస్థితున్నది. ఇప్పుడు మేము అడుగుతున్నది ఏమిటనంటే, ఈ సమాజంలో ప్రధానంగా తెలంగాణలో ఇప్పటికే ఆ మహిళల మీద, అమ్మాయిల మీద చిత్రహింసలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, ప్రేమ పేరుతో వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్స్ ఇతరత్రా ఈరోజు సమాజంలో జరుగుతున్నాం. వీటిని అదుపు చేయలేకపోతా ఉన్నాం. కనీసం చదువుకునే దగ్గర కూడా స్వేచ్ఛ లేకుండా ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే, మేము ఆ రూమ్లోకి వచ్చిన వాళ్ళు కిటికీల మీద ఉన్నటువంటి ఏలిముద్రల ఆధారంగా క్లూస్ టీం పరిశీలించి ఒక 5గురిని మేము అరెస్ట్ చేసాం, విచారిస్తున్నాం అంటున్నారు. దీని వెనక 5గురిని విచారించడమో, 6గురిని విచారించడమో, లేదంటే అసలు సంబంధం లేనటువంటి వంట చేసినటువంటి వాళ్ళని విచారించడమో కాదు. దీన్ని ఖచ్చితంగా మేనేజ్మెంట్ని కూడా అరెస్ట్ చేయాలి. ఏళ్లతో ఆ ఘటన మీద పూర్తిగా విచారణ జరిపించాలి. ఇప్పుడు ఎక్కడైనా సోషల్ మీడియాలో షేర్ అయ్యా, ఈ వీడియోలు ఎక్కడైనా షేర్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి, తల్లిదండ్రులు ఎంత తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు, దీన్ని ఒక సైబర్ నేరంగా పరిగణించాలి. అలాగే ఒక క్రిమినల్ చర్య కూడా దీన్ని పరిగణించాలి. తక్షణం గోపాల్ రెడ్డి గారిని, మల్లారెడ్డి గారిని కూడా ఇచ్చేయాలి. రెండోది, ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు కూడా కనీసం స్పందించలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ కాలేజెస్లోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో కూడా ఎట్లాంటి తరహా ఆరోపణలు వచ్చినాయి. గతంలో వచ్చినటువంటి ఆరోపణలతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని కూడా చనిపోయారు. అలాగే ఈరోజు ఫీజుల కోసం కావచ్చు, లేదంటే డ్రగ్స్ సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఇతర అంశాలన్నింటిలో కూడా ర్యాగింగ్ సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఈరోజు ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్న వరుస సంఘటనలు కూడా ఈ గ్రూపుల్లో కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద సరైనటువంటి చర్యలు ప్రభుత్వం వైపున ఉన్నటువంటి అధికారులు, JNTH అధికారులు దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాలి, పోలీసులు విచారణ జరిపించాలి. ఎంత పెద్దవారున్నా దీని వెనక విడిచిపెట్టకుండా దీన్ని నిగ్గుదేల్చాలి. విద్యార్థులకు సంబంధించిన ఎట్లాంటి ఒక్క వీడియో ఉన్నా సరే వాటన్నింటినీ తక్షణం వాటిని స్వాధీనం చేసుకొని డిలీట్ చేయించాలనేది కూడా, విద్యార్థులకు రక్షణ కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. రైట్ నాగరాజ్ గారు.